తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలోని గుండ్ల సముద్రంలోని గిరిజన కాలనీలో P4 కార్యక్రమంలో భాగంగా టీవీఎస్ సర్వీస్ ట్రస్ట్ సహకారంతో నిర్మించిన గృహాలను ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కలిసి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పేదల అభివృద్ధి కోసం P4 కార్యక్రమం చేపట్టారన్నారు. ఇది ఏడాదిగా అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందన్నారు. టీవీఎస్ సర్వీస్ ట్రస్ట్ వారు వెంకటగిరి కొండ కింద గ్రామమైన గుండ్ల సముద్రంలోని పేదరికాన్ని గుర్తించి 25 కుటుంబాలకు నూతన ఇళ్లను పూర్తి చేశారని వారిని ప్రభుత్వం తరపున అభినందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో P4 కార్యక్రమం తీసుకొచ్చిందన్నారు. పేద కుటుంబాలను గుర్తించి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో మార్గదర్శకాల ద్వారా జిల్లాలో 62 గ్రామాల్లో టీఆర్ఎస్ సంస్థ ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఆయా కుటుంబాల అభివృద్ధికి గొర్రెల పెంపకంకు శ్రీకారం చేసి ఒక్కో కుటుంబానికి 9 గొర్రెలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ అడ్వైజర్ డాక్టర్ పళనిస్వామి, ఆర్డీఓ భానుప్రకాష్, నియోజకవర్గం పరిశీలకులు ప్రసాదరావు, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటి తాళాలను మరియు బట్టలను మన ముఖ్యమంత్రి ఏమైతే చెప్తుంటారో P4 ప్రోగ్రామ్ అని చెప్పని, అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వము, ప్రైవేటు ఇద్దరు కలిసి ఈ గుండ్ల సముద్రంలో ఎస్టీలు గుర్తించి బాగా పేదవాళ్ళైనటువంటి ఎస్టీలని గుర్తించి ఈరోజు టీవీఎస్ సుందరం ఫైనాన్స్ వారు వాళ్ళకి మోడల్ మంచి హౌసెస్ కట్టించి ఈరోజు గృహప్రవేశాలు చేయడం జరిగింది. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే పేదవాళ్ళు గుర్తించి ఆ సంస్థ ద్వారా ఇలాంటి ఇళ్ళు కట్టించి హ్యాండ్ ఓవర్ చేస్తున్నందుకు వాళ్ళ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పనేసి వాళ్ళు ఇంకా కొన్ని మండలాల్లో కూడా ఇలాంటి విలేజెస్ ఉన్నాయి, వాటిలో కూడా చేయాలని చెప్పని కూడా చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు కూడా అంగీకరించారు. ప్రభుత్వం తరఫున రోడ్లు, డ్రైన్స్ ప్రభుత్వం చేస్తుంది. ప్రైవేట్గా వాళ్ళు హౌసెస్ వాళ్ళు కట్టిస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో 2029కి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు అనేదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వాములై అందరూ కూడా ఇళ్ళు కట్టి ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, ఇంకా ఇలాంటి సంస్థలు ముందుకొస్తే వాళ్ళు కూడా స్వాగతిస్తాం. వాళ్ళు కూడా ప్రభుత్వం, ప్రైవేట్ కలిసి చేసే విధంగా కూడా మేము కూడా సహకరిస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, ఈరోజు శుభదినం, మంచి రోజు కాబట్టి ఈరోజు అందరూ 25 గృహాలు మన జిల్లా కలెక్టర్ అయినటువంటి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, నేను ఇంకా అధికారులు అందరూ కూడా పాల్గొని వాళ్ళ గృహప్రవేశాలు సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఒక మంచి ఆలోచనతో P4 కార్యక్రమం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే కార్యక్రమాన్ని గత ఏడాది మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా MBK 10-20 అంటారు. మార్గదర్శి బంగారు కుటుంబం. మార్గదర్శులు అంటే ఎవరైతే సమాజంలో టాప్ 10% ఆదాయంలో కానీ లేదంటే ఇతరత్ర సోషల్ స్టేటస్లో సామాజికంగా కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు టాప్ 10% మార్గదర్శులుగా వాళ్ళని గుర్తించి, ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి బాటమ్ 20%లో పేదలు, నిరుపేదలు వీళ్ళందరినీ కూడా గుర్తించి బాటమ్ 20%ని బంగారు కుటుంబాలుగా మనం చూసుకుంటూ, ఈ మొదటి 10% మంది, ఈ కింద ఉన్నటువంటి 20% మంది ఒక చేయూతనిచ్చి, తోడ్పాటునిచ్చి అన్ని విధాలుగా, అది కేవలం మనకి ఫైనాన్షియల్గానే కాకుండా, డబ్బు రూపానే కాకుండా చదువులోను, స్కిల్ డెవలప్మెంట్లోను, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోను, ఇతరత్ర వాళ్ళకి వాళ్ళ అవసరాలు ఏంటి, వీళ్ళు చేయగలిగింది ఏంటి, ఆ రెండు కూడా కలిపి మనం జిల్లా వ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మార్గదర్శులు బంగారు కుటుంబాలను టైఅప్ చేశాం. ఈరోజు
చేశాము. ఆ 62 విలేజ్లో ఉన్నటువంటి అందరు బంగారు కుటుంబాలని కూడా వీళ్ళు టేకప్ చేశారు. దాంట్లో భాగంగా ఒక సక్సెస్ఫుల్ మోడల్ ఈరోజు మనకి గుండ్ల సముద్రం, వెంకటగిరి మండలం గుండ్ల సముద్రము ఎస్టీ యానాది హ్యాబిటేషన్. ఇక్కడ అత్యంత వెనుకబడినటువంటి యానాది కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుంచి పూరి గుడిసెల్లో నివసిస్తూ ఎటువంటి ఆదాయ అవకాశాలు లేకుండా ఎప్పుడు అడవి మీద సంపత్తు దాని మీద బతికేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా వీళ్ళు టీవీఎస్ శ్రీనివాస సర్వీసెస్ ట్రస్ట్ వాళ్ళు గుర్తించి ఈరోజు వాళ్ళకి ముందుగా తాగునీరు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారో ప్రతి ఒక్కరికి కూడా 3 సెంట్లు భూమి ఉంది, వాళ్ళకి 3 సెంట్లు భూమితో పాటు ఇంటి దగ్గరే ఇంటి పెరట్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్ట్రా స్థలం కూడా ఇచ్చి ఇప్పుడు ఈరోజు అది కాకుండా ఒక మంచి ఇల్లు, వాళ్ళందరూ పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళు ఈరోజు శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్ హౌసింగ్ కార్పొరేషన్ మనం కలిపి వాళ్ళు ఒక 11 లక్షలు వేసి ఈరోజు వాళ్ళందరికీ పక్కా ఇల్లు నిర్మించడం జరిగింది. వాటి గృహప్రవేశానికి ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇక్కడికి నేను వచ్చిన 3 సార్లు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కలిసి మేము ఇద్దరం వచ్చాము. ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళతో కలిసి మమేకమై ఒక మంచి మోడల్గా ఈరోజు ఇక్కడ మనం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్గా శ్రీనివాస్ సర్వీస్ ట్రస్ట్ వాళ్ళు ఇదే మోడల్ని మనం జిల్లా వ్యాప్తంగా కూడా రెప్లికేట్ చేసి అవసరమైన అందరికీ కూడా పేదరికాన్ని నిర్మూలించే విధంగా కూడా జీరో పావర్టీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్వాగతం సుస్వాగతం పేదల సేవలో కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు ఏప్రిల్ 1వ తేదీ విచ్చేయుచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేయుచున్న అత్యున్నత మహారథులకు, ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఇట్లు కాకర్ల సురేష్, శాసనసభ్యులు, ఉదయగిరి నియోజకవర్గం.